నెంబర్ సో అండ్ సో బ్రాంచ్ యందు ఈ బ్యాంక్ ఖాతా నెంబర్ మీదేనా 4618 మీదే నేను ఫ్యాక్టరీ కాదు నేను వ్యవసాయ శాఖ ఫ్యాక్టరీ బ్రాంచ్ అంటే ఈ అకౌంట్ నెంబర్ మీదేనా సో మీ అకౌంట్ నెంబర్ కన్నా వస్తుంది వివరాలకు మీ బ్యాంక్ అధికారిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించగలరు. వాళ్ళకి సంప్రదిస్తే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళని అడగమని వాళ్ళు చెప్తున్నారు. బ్యాంక్ అధికారులు అది అకౌంట్ 2 చూపిస్తున్నది మేడము. అది అకౌంట్ 2 చూపించుట్ల ఇది రుణమాఫీ కాకొచ్చింది. మెయిన్ అంటే అది ఉన్నది. మాఫీ అయినట్టు ఏం లేదు. అకౌంట్ ఇగో బ్యాంక్ అకౌంట్ 2 చూపిస్తుంది. 2 అకౌంట్లు ఉంటే మాఫీ లేదు కదా. బ్యాంక్ అకౌంట్లు 2 చూపిస్తున్నారు అంటే ఇష్యూస్ ఒకటి రాయండి. 2 అకౌంట్స్ ఆన్ సింగిల్ ఫార్మర్ నేమ్. మన దృష్టికి వచ్చిన ఇష్యూస్ అన్ని ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క అకౌంట్ ఉంటేనే మాఫీ ఉన్నది. 2 అకౌంట్లు ఉంటే మాఫీ లేదు. ఈ ఫ్యాక్టరీ ఒకటే అది మీ అక్కడిది అయింది కదా, దానికి వెళ్ళి మాఫీ రాకొచ్చింది. 2 అకౌంట్లు ఎట్లా చేసారు? ఇంకో అకౌంట్ ఏటో తెరిచారు. అది ఆ బెంకోడు అక్కడ నిజామాబాద్ ఫ్యాక్టరీ తెచ్చారు. ఫ్యాక్టరీ లేదు, అది అగ్రిమెంట్ చేసుకుంటారు సార్. ఆటాడు చెరుకుది అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆట చేసుకుంటారు, మా ఫైల్ పెడతారు, లేపుతారు, కట్టుకుంటారు. ఈయడి రుణమాఫీ అనేట్లా అది 2 తెలిసింది అంతే. బయట పడ్డది, లేకపోతే బయట పడకుండే. రుణమాఫీ అనేది వర్తించాలి మాకు అంతే. స్టేట్మెంట్ బికాజ్ ఇవన్నీ ఇప్పుడు ఆయనకి 2 ఉన్నాయి. ఒకవేళ ఎస్బీఐ కాకుండా యూనియన్ బ్యాంక్ మాఫీ ఇచ్చింది ప్రభుత్వం అనుకుందాం, మెసేజ్ అయితే వస్తుంది. కానీ ఈయనకు ఎస్బీఐకి పోతే పడలేదంటారు. ఆ డబ్బులు యూనియన్ బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి అని. అవును, కరెక్టే, క్వశ్చన్ కరెక్టే. దాని గురించి మొత్తం అందరు రైతుల విషయం అదే మేడం. అదే ఉంది. ఇప్పుడు దీని గురించి నాకు అంటే మనకు ఫ్యాక్టరీ వాళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళ వర్షన్ ఏంటి అనేది కూడా మీరు వివరిస్తారు. చెప్పిన తర్వాత అంటే అన్ని చెప్పిన తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఈజ్ ఎ థింగ్ అని వాళ్ళు అంటున్నారు. ఒక రైతుకి ఇక్కడ ఎస్బీఐలో ఒక 20,000, యూనియన్ బ్యాంక్ లో 20,000, 2 కూడా మాఫీ. ఆ డబ్బు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ డబ్బు మాకే చెందాలి అనేది రైతుల కోరిక అంతే, ఫ్యాక్టరీ వాళ్ళ ద్వారా అంతే. ఆ ప్రభుత్వం ఫ్యాక్టరీ వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఇప్పుడు మనం ఇచ్చే ప్రభుత్వం మా రైతుల కోసం ఇచ్చింది కాబట్టి మాకు ఇచ్చినట్టు సందేశం వచ్చింది, మేము చూసుకున్నాం కాబట్టి ఆ డబ్బులు మాకే చెందాలి అనేది ఒకటి కోరిక రైతులది అంతే. ఎస్బీఐ ప్లస్ యూనియన్ ఈ 2 ఉంటే 2 ఆల్రెడీ క్రెడిట్ అయి ఉంటే అంటే యూనియన్ బ్యాంక్ ఇంకొక డౌట్. ఒక్క నిమిషం, 2 అమౌంట్స్ ఫార్మర్కి రావాలి అంతే మేడం. ఇంకొక డౌట్ కూడా చెప్తారు. భర్త పేర 1,00,000 రూపాయలు ఉంది అనుకుందాం. భార్య పేరు యూనియన్ బ్యాంక్లో 180 ఉంది అనుకుందాం. అయితే ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కి ఇస్తారు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? యూనియన్ బ్యాంక్కి వెళ్ళిపోతున్నాయి. అలాంటప్పుడు రైతు ఏం చేస్తున్నాడు? నాకు పడలేదని బెంగపడుతున్నాడు. కాబట్టి ఆ డబ్బు అక్కడ మీరు పడ్డట్లయితే నిజాయితీగా మా డబ్బులు మాకు చెందేటట్లు చేయాలి అంతే, రైతుల కోరిక. రైతు సోదరులందరికీ నమస్కారం. నేను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మాగి యూనిట్ జనరల్ మేనేజర్ని. నా పేరు వెంగళరెడ్డి. గత 16-17 సంవత్సరాల నుంచి కూడా మీరు మాగి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు నడుతున్నారు, సప్లై చేస్తున్నారు, ఫ్యాక్టరీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. అట్లాగే మేము కూడా ఒక నమ్మకాన్ని రైతుల దగ్గర నుంచి పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ప్రతి రైతుకు కూడా సర్వీస్ చేయడం జరుగుతున్నది. 2003 నుంచి కూడా అక్కడ కామారెడ్డి ఫ్యాక్టరీ నుంచి కూడా అక్కడ కూడా ఫ్యాక్టరీ నడిపించడం జరుగుతున్నది. అది కూడా ఆల్మోస్ట్ 22-23 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ నడుస్తున్నది.
మాగి షుగర్ ఫ్యాక్టరీ లేనప్పుడు కూడా ఇక్కడ రైతులు కూడా అక్కడికి కామారెడ్డికి సప్లై చేయడం జరుగుతున్నది. కామారెడ్డి అనేది గాయత్రి 1 యూనిట్, ఇది గాయత్రి 2 యూనిట్ మేడం గారు. యాక్చువల్గా ఏంటంటే మేము 2003 నుంచి కూడా యూబీఐ బ్యాంక్ తోటి టైఅప్ ఉంది మాకి. అంటే ఎందుకంటే కార్పొరేట్ గ్యారెంటీ తోటి, ఫ్యాక్టరీ గ్యారెంటీ తోటి ఫ్యాక్టరీ ప్రాపర్టీస్ని పెడ్జీ చేసేసి రైతుల ద్వారా రుణాలు తీసుకుంటున్న మాట వాస్తవం 100%. అది మేము తీసుకోలేదని ఎప్పుడు చెప్పాం, 100% మేము తీసుకుంటున్నాం. ఏవైతే రుణాలు తీసుకుంటున్నామో దాదాపు మేము ఈ సంవత్సరం కూడా, అంటే ఈ సంవత్సరమే తీసుకోలేదు, గత సంవత్సరం దాదాపు 9,11,00,000 రూపాయల రుణం తీసుకోవడం జరిగింది. ఈ 9,11,00,000కు గాను మేము కూడా ఫార్మర్కి ఏంటంటే ఇన్పుట్ రూపంలో ప్రతి ఫార్మర్ కూడా ఫర్టిలైజర్ కానీ, సీడ్ కానీ, తర్వాత పీవీసీ పైప్స్ అనుకోండి, తర్వాత లేబర్ అడ్వాన్సెస్ అనుకోండి, ఇవన్నీ కూడా బ్యాంకులో మాకు ఏదైతే ఇంట్రెస్ట్కు మేము ఏదైతే పే చేస్తున్నామో 7% పే చేస్తున్నాం. అదేవిధంగా ఫార్మర్ కూడా మేము 7% ఇంట్రెస్ట్ తోటి మేము ఫార్మర్కు ఇన్పుట్ ఇవ్వడం జరుగుతున్నది. మేము గత సంవత్సరం ఏంది మేడం దాదాపు 9,11,00,000 రూపాయలు రుణం తీసుకున్నాం ఇక్కడ మాగి షుగర్ ఫ్యాక్టరీకి. అందులో మేమేంటంటే ప్రతి ఫార్మర్ కూడా, అంటే ప్రతి ఫార్మర్ అంటే చాలామంది మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ కూడా సీడ్ రూపకంగా, ఫర్టిలైజర్ రూపకంగా, తర్వాత పెస్టిసైడ్స్ రూపకంగా, ఇంకా పీవీసీ పైప్స్ అనుకోండి, ఇవన్నీ కూడా, తర్వాత లేబర్ హార్వెస్టింగ్ అనుకోండి, సోలార్ యూనిట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా రైతుకు కైండ్ రూపంలో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి మేము ఇవ్వడం జరుగుతున్నది. సేమ్ థింగ్ ఏంటంటే ఈ గత సంవత్సరం మేము 9 కోట్ల రూపాయల రుణాలు తీసుకుంటే 11 కోట్ల రూపాయల రుణం మేము రైతులకు ఇవ్వడం జరిగింది మేడం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ ఏదైతే ఇంట్రెస్ట్ మా దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుందో సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మేము ఫార్మర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నాం. 7%. గత సంవత్సరం మేము తీసుకున్నది ఇట్లా డైరెక్టర్ ఆఫ్ షుగర్స్కి మేము తీసుకున్న రుణాలు ఇది మేడం. గత సంవత్సరం అంటే ఫార్మర్స్కు మేము ఇష్యూ చేసిన రుణాలు ఇవి. 11,20,00,000 రూపాయల రుణం మేము ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే మేము రుణం ఫార్మర్స్కి ఇస్తామో గవర్నమెంట్కి మేము రిప్రజెంట్ వాళ్ళ ఫార్మర్స్ని వాళ్ళ కేన్ ప్రొడ్యూస్ నుంచి రికవర్ చేసుకోవాలి. మళ్ళీ రికవర్ చేసుకోవడానికి కూడా మేము గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ షుగర్స్కి ఇది మేము ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇది రికవర్ చేసుకోవడానికి కూడా దే హ్యావ్ టు గివ్ పర్మిషన్ ఫ్రమ్ ది కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ షుగర్ అండ్ కేన్ కమిషనర్. ఈ 11 కోట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి రుణం చేసుకోవడానికి మళ్ళీ మేము అంటే వాళ్ళ దగ్గర రికవర్ చేసుకోవడానికి ఇచ్చిన లెటర్ ఇది. అలాగే farmers. Is it known to the farmers? Not known to the Yes, it is known to the farmers. Some of the farmers they are telling that it is we don't know, but we are taking our staff, our field staff and మా ఫీల్డ్ మెన్లు, మా తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో అగ్రిమెంట్ మాకేంటంటే ప్రతి చెరుకు నాటిన తర్వాత వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకుంటాం. అగ్రికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ సూపర్వైజర్, మా వాళ్ళు, నాట్ గవర్నమెంట్, నాట్ గవర్నమెంట్. వీఆర్ ఆల్సో హ్యావింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్. మాకేంటంటే మండల్కి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఎట్లయితే గవర్నమెంట్లో ఉన్నారో మా దగ్గర కూడా ఒక మండల్ ఆల్మోస్ట్ ఒక షుగర్ కేన్ మాకు సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసరు, మాకు సంబంధించిన ఫీల్డ్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మేము ఇచ్చిన ఇంపుట్స్ను అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి రైతు ఇది ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా ప్రాసెస్ అన్నమాట. అట్లాగే అందులో భాగంగా ఇది కూడా క్రాప్ లోన్స్ కూడా మేము ఫార్మర్ తోటి సిగ్నేచర్ తీసుకొని తర్వాత ఫార్మర్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఒకటి ఏంటంటే అగ్రిమెంట్ ఒక మాట అంటున్నారు, లోన్స్ ఒకటి మాట. అవును, అగ్రిమెంట్లో ఏమేమి వస్తాయి మీ పరిధిలో? అగ్రిమెంట్లో వాళ్ళు తీసుకున్న ఏదైతే ఉందో మనకంటే ఒక జోన్ డిక్లరేషన్ ఉంటుంది ప్రతి ఫ్యాక్టరీకి, కొన్ని మండలాలు ఇస్తారు. అంటే మనకేముందంటే ఈ మన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీకి దాదాపు 15 మండలాలు ఇచ్చారు. అందులో మనకు నారాయణఖేడ్లో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండలాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే నాగర్గిద్ద అనుకోండి, మనూర్ అనుకోండి, నారాయణఖేడ్ అనుకోండి, కంటి, కల్హేర్, ఈవెన్ ఇప్పుడు నిజాంపేట, కొత్తగా ఈ మండలాలన్నీ కూడా మాకు జోన్లోకి వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు రాయకోడ్ ఉంది, ఇంకో ఒక నెక్స్ట్ నేలకల్ ఉంది, ఆ మండలాలన్నీ మా జోన్లోకి రావు. ఇదంతా మా పరిధిలోకి వస్తుంది. కామారెడ్డి డిస్టిక్లో బిచ్చుకుంద, తర్వాత పిట్లం, బాన్స్వాడ, తర్వాత ఎల్లారెడ్డి, ఇవన్నీ కూడా మా జోన్లోకి వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో వచ్చి మేడం నారాయణఖేడ్, మనూరు, నాగల్గిద్ద, కల్హేరు, కంటి,
నిజాంపేట్, ఓకే. నిజాంపేట్ మన సిరిగాపూర్, అచ్చా అచ్చా. సో మొత్తం మీ డివిజన్ అంతా వచ్చేసింది. మీ డివిజన్. సో శంకరంపేట కూడా మాకు వస్తుంది మేడం, శంకరంపేట. బట్ కేన్ అయితే లేదు. మెదక్ డిస్టిక్లో శంకరంపేట ఉంది, అది కేన్ లేదు మనకి. ఈ మండలాలన్నీ కూడా మాకు జోన్ పరిధిలో వస్తే మేము మా ఫార్మర్స్ మా స్టాఫ్ అంతా కూడా వాళ్ళతోటి మోటివేట్ చేసి షుగర్ కేన్ నాటించడం, వాళ్ళకి ఏదైనా ఇంపుట్స్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతుంది మేడం. సో అగ్రిమెంట్లో ఏమేమి వస్తాయి? అగ్రిమెంట్లో ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఇంపుట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మెన్షన్ చేస్తాం అన్ని అగ్రిమెంట్లో. తర్వాత వాళ్ళు ఏమని మెన్షన్ చేస్తారు? అంటే అగ్రిమెంట్ అంటే ఫార్మర్కు ఫామ్ ఉంది, ఒకటి అగ్రిమెంట్ ఫామ్. వాళ్ళు ఎన్ని ఎకరాలు నాటారు, ప్లాంట్ ఎప్పుడు ఉంది, డేట్ ఆఫ్ ప్లాంటేషన్ ఎప్పుడు ఉంది, తర్వాత రటం ఎంత ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఇవన్నీ మెన్షన్ చేస్తాం. దాంట్లో స్కెచ్ చేసేసి ఆ బౌండరీస్ కూడా స్కెచ్ చేస్తారు. గార్మిన్ అనే ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. వీళ్ళు ఎన్ని ఎకరాలు నాటారు అనేది కూడా మెజర్మెంట్ చేసుకొని చుట్టూ బౌండరీస్ ఎంత ఉంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ ఏరియా అంతా వస్తుందని చెప్పి ఇవన్నీ మెజర్మెంట్ చేసి దాంట్లో అగ్రిమెంట్ ఫామ్లో మెన్షన్ చేస్తారు. ఆ సర్వే నెంబర్ అని ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు. ఇదంతా కూడా అంటే కేను మనం అంటే ఇక్కడ ఏదైతే ఉందో కేన్ ఏదైతే ఉందో తీసుకుంటామని చెప్పేసి మీ 100% మీరు కేన్ పెంచండి, పెంచిన తర్వాత మీ కేను ప్రతి స్టిక్ను కూడా మేము తీసుకుంటామని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ పర్చేజ్ అగ్రిమెంట్. అగ్రిమెంట్కు మేడం 50 సంతకాలు పెట్టాల్సి వస్తుంది. దీని చెప్పారు మరి చెప్పండి. అందుకే మీరు చెప్పినట్టువన్నీ మేము ఉంటుంది మేడం. తర్వాత ఏంటంటే అగ్రిమెంట్. తర్వాత ఈ బ్యాంక్ లోన్ ప్రాసెసింగ్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది. నాట్ దట్ ఈస్ సపరేట్. యూబీఐ బ్యాంక్ క్రాప్ లోన్ అప్లికేషన్, బ్యాంక్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ అనుకోండి. ఇది వరకు అది యూనియన్ బ్యాంక్. నిజామాబాదు, నామదేవాడ. సో నాకు ఒకటి క్లియర్ చేయండి, మీ ఈ అగ్రిమెంట్ ఈ లోన్ సంబంధించిన ఆల్ డీటెయిల్స్ ఆర్ డెల్ట్ విత్ దిస్ బ్యాంక్ ఓన్లీ ఆర్ ఓన్లీ వన్ బ్యాంక్, ఓన్లీ యూబీఐ నామదేవాడ. లాస్ట్ 2003 నుంచి ఇదే బ్రాంచ్ తోటి మాకు టైఅప్ ఉంది, 2003 నుంచి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేడం యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మనకు మీ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే లీడ్ బ్యాంక్ నుంచి ఏదైతే వస్తుందో అంత ఇవ్వట్లేదు. బట్ ప్లాంట్కి లాస్ట్ టైం ఎంత ఇచ్చారు? 30,000. రటోన్కి 30,000 మేడం. 30 25 ఎంత ఉంది? కరెక్ట్ 32 మేడం పర్ ఏకర్ 32,000. రటోన్కి 12.5 మేడం. 12.5 పర్ ఏకర్ అంటే 12,500 రూపీస్. This is a scale of finance. This UBI bank. UBI, yes. Okay. For both units. ఓకే అంటే ఒక్క ఎకరాకు మెయిన్ అయినా 35 ఇదైనా. సో ఈజ్ ఇట్ లిమిటెడ్? ఇన్ని ఎకరాల వరకే ఒక రైతుతో ఉందా, అన్లిమిటెడ్ ఉందా? అన్లిమిటెడ్ అంటే ఏం లేదు మేడం. మ్యాక్సిమం 3 lakhs బిలో. మ్యాక్సిమం దట్ ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం 3 lakhs. మ్యాక్సిమం ఎక్స్టెంట్ అనేది 3 lakhs మేడం. 3 లక్షలు దాటదు. అప్పర్ లిమిట్ మేడం. ఒక్క రైతుకు 3 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వరు. డిపెండ్ అపాన్ షుగర్ కేన్ ప్లాంటేషన్. వాళ్ళు సపోజ్ 5 acres అనుకోండి, 5 acres బట్టి అట్లా. ఎనీథింగ్ షుడ్ నాట్ క్రాస్ 3. ఎస్. సో అట్లా చెప్పండి. నెక్స్ట్ మీరు అది లోన్ తీసుకోవడం జరుగుతుంది మేడం. దానికి గాను ఇన్పుట్ మేమంతా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. లోన్ తీసుకుంటున్నాము అన్నారు, ఒకటి పర్చేస్ అగ్రిమెంట్ అన్నారు, రెండోది లోన్ అప్లికేషన్ అన్నారు. అవును. దిస్ అప్లికేషన్ విల్లింగ్లీ ఫార్మర్ తీసుకున్నారా వితౌట్ దేర్ నోటీస్? 100% with the signature of the farmer only we are taking. Yeah, with the signature, but they don't know the details. అది లేదు మేడం. మా స్టాఫ్ రైతుల దగ్గర నుంచి మనకు వస్తుంది. రైతులకు అడగండి మేడం, ఎందుకంటే మీకు తెలుసు ఒక్కొక్కరు మాట్లాడండి. మనం ఈ రోజు పర్ ఎకర్ 32,000 అన్నారు కదా. ఇగో ఎకరానికి ఎంత ఉందో చూడండి ఒకసారి. ఇగో మా వాళ్ళ పేరు నుంచి 2 ఎకరాలు ఉంది, 1,30,000 అప్పు ఉంది. యాక్చువల్గా మా యువ గారు కొన్ని ఇష్యూస్ మా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను. మీకున్నది 2 ఎకరాలు,
2 ఎకరాలు అయితే మీకు ఎంత లోన్ అండి? ఇది 1,30,000 ఉంది అక్కడ అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు పర్ ఎకర్ 32 అంటారు. యూనియన్ బ్యాంక్లో యూనియన్ బ్యాంక్లో ఎంత ఉంది? అది ఎక్కువ ఉందా? 2 ఎకరాలకు 1,30,000 ఉంది. నా పేరు మీద 40,000. ఇందులో 1,30,000 మీ పేరు మీద ఉన్నట్టు మీకు తెలుసా? తెలియదు. మీకు తెలుసా? నువ్వు లోన్ లేపినట్టు మీకు ఐడియా ఉందా? వీళ్ళ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి తెలుసు. అది మొన్న పోర్టల్లో తెలియదు మేడం, అది తెలియదు మేడం, అది యాక్చువల్గా తెలియదు. 1,70,000 నాకు ఉంది. 2 ఎకరాలు అంటే మేము 2 ఎకరాలు చెరుకు 1,70,000 అది వాళ్ళ బ్యాంకు. 1,57,000 నా క్రాప్ లోన్. ఓకే. టోటల్ 3,30,000 అప్పు ఉంది. ఇప్పుడు అది ఇది 2 వచ్చి నీకు తెలుసా అని అడుగుతున్నా. అక్కడిది తెలియదు. ఎలా చేస్తారు? దీన్ని అంటే మేడం కొన్ని లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి మేడం, తెలియదు మాకు. కొన్ని ఎలిజిబిలిటీ రాని ఉంటాయి. ఏదన్నా అంటే లోన్ ఎలిజిబిలిటీ రాని హోల్డింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా మా దగ్గర ఫార్మర్స్ ఉన్నది 2,500 మంది ఉన్నారు మేడం, అందరికీ లోన్ రాలేదు. అది కాదండి, ఇప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూ, ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఉన్నది ఏంటంటే we need to అవును, clarify. అది కొంత ఎక్సెస్ ఇందులో కాదండి, సో మచ్ ఇంత లోన్ ఉంది, రేపు మాఫీ కాలేదు, ఈ రోజు ఏదో మాఫీ వచ్చినందుకు పోర్టల్లో చూస్తే చాలా మందికి తెలిసింది. మాఫీ ఇష్యూ రాని పక్షంలో వితౌట్ దర్ నోటీస్ నెత్తి మీద అంత అప్పు ఉండి రేపు మునిగిపోతాడు కదా రైతు. అంటే మేడం యాక్చువల్గా ఇదివరకు ఏంటంటే ఫ్యాక్టరీ నుంచి టైఅప్లో గత 20 years నుంచి తీసుకుంటున్నాం మేడం. ఇది ఏంటంటే ఇదివరకు కూడా మనకు మాఫీ అనేది వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో వచ్చింది. మాఫీ ఇస్ ఎ డిఫరెంట్ పార్ట్. వినండి మేడం, దిస్ ఇస్ క్రాప్ లోన్. వినండి మేడం, నేను ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఈ 2003-04 నుంచి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మేము రీపేమెంట్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ కూడా రీపేమెంట్ అంటే మాకు షెడ్యూల్ టైం ఇస్తారు. ఆ టైం లోపల ప్రతి సంవత్సరం కూడా ఏ రైతు కూడా ఒక్కటే కూడా ఇబ్బంది లేకుండా మాకు ఒకవేళ ఇన్పుట్స్ ఏదన్నా క్రాప్ ఫెయిల్యూర్ అయి నిలిచినా కానీ అది మేమే కడుతున్నాం. బికాజ్ మేము షూరిటీ ఉంది, ఫ్యాక్టరీ కంపెనీ ట్రైపార్టైడ్ అగ్రిమెంట్ మా కంపెనీ అనేది ప్రాపర్టీస్ అనేది దానికి షూరిటీ ఉన్నాయి కాబట్టి 100% మేము పే చేయాలి. ఒకవేళ లోన్ మీద ఆయన చెప్పినట్టు కొంత ఎక్కువ తీసుకొని ఉండొచ్చు, కాదంటలేను, అది కూడా 100% మేము పే చేయాల్సిందే. ఎవ్రీ ఇయర్ మేము పే చేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మేడం ఇదివరకు ఏంటంటే 2 times రుణమాఫీ అయింది. రుణమాఫీ అయిన టైంలో అప్పుడు ఎప్పుడు కూడా మాకు రుణమాఫీ కాలేదు. కార్పొరేట్ ఏదైతే గ్యారంటీ ఉందో వాళ్ళకి మాకు ఫ్యాక్టరీస్కి రుణమాఫీ రాలేదు. ఇది ది ఫస్ట్ టైం మాకు వచ్చినట్టు మాకు కనపడుతుంది. అంటే మేము మొన్నటి వరకు కూడా మాకు వర్తిస్తుందని కూడా మేము కూడా అనుకోలేదు. వాళ్ళు ఎట్లయితే ఆశ్చర్యపోతున్నా మేము కూడా మనకు రాదు కదా అని డెఫినెట్గా మేడం మాకు కూడా రాదని అనుకున్నాం. ఎందుకంటే ఇదివరకు రాలేదు ఎప్పుడు కూడా. అంటే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు రాలేదు, తర్వాత ఇప్పుడు కూడా రాలేదు. మేము ఒకవేళ ఎందుకంటే ఈసారి ఏంటంటే ఆధార్ మేము బ్యాంకర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు ఈసారి ఆధార్ ఏదైతే ఉందో కేవైసీ లింకప్ చేయడం జరిగిందట. అది రైతులకు మాత్రం ఎలాంటి తెలియదు సార్. కానీ మొత్తం మాఫీ అయిందా కాలేదా? ఎందుకంటే ఆ వ్యక్తి పేరు మీద ఇప్పుడు నేను మా యోగ గారు ఉన్నారు, ఈయనతో నేను కలిసి పనిచేస్తాను 20 సంవత్సరాల నుంచి. బట్ ఐ కెనాట్ అజ్యూమ్ అండ్ ప్రిజ్యూమ్ చేసుకొని ఆయన సంబంధించిన అంటే జనరల్ గా క్రాప్ లోన్ తీసుకుంటున్నట్టయితే మా వాళ్ళు మా స్టాఫ్ చాయ్ దాపిస్తాను, రేపు లంచ్ చేస్తాను కదా, అవన్నీ ఖర్చులు దీంట్లో వేస్తాను, నీ పేరు మీద లోన్ తీసుకుంటాను అన్నారు కదండి. ఖచ్చితంగా ఏంటంటే మేడం ఇప్పటిదాకా కూడా ఫ్యాక్టరీ అంటే ఫార్మర్స్కి నమ్మకం. ఎందుకంటే వీరు రైతులు లేని మా ఫ్యాక్టరీ నడవదు. 100% వాళ్ళు షుగర్ కానీ నాడితేనే ఫ్యాక్టరీ నడుస్తుంది. ఇన్ని రోజుల నుంచి కూడా మేము ఏంటంటే ఫ్యాక్టరీ రైతులతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. గాయత్రి ఫ్యాక్టరీ అనేది ఎక్కడ కూడా ఇప్పటిదాకా కూడా ఎక్కడ మేము సరే మా పేమెంట్స్లో ఏదైనా ఒక డిలే కొంత అయ్యుండొచ్చు కానీ మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాత్రం ఎప్పుడు కూడా రైతుల విశ్వాసాన్ని అయితే ఎప్పుడు కోల్పోలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మాకేంటంటే ఇది అనుకోకుండా ఈ ప్రాబ్లం రావడం వలన రైతుల్లో కూడా మేము కూడా విలేజ్లోకి వెళ్ళి చెప్తున్నాం మేడం. ఎందుకంటే మా వాళ్ళు కూడా ఎందుకంటే మేము తప్పుకుంటే కాదు, ఎందుకంటే ఫార్మర్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పోతారో ఆ ఫార్మర్ ఎప్పుడైతే చెరుకు నాటరో మేము కొన్ని 100 కోట్లు పెట్టి ఫ్యాక్టరీ మేము స్థాపించి దాంట్లో క్రషింగ్కు రాలేదనుకోండి మేము మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రైతుకి ఏముంది ఈరోజు చెరుకు కాకపోతే ఇంకో పంట వేసుకుంటాడు. రెగ్యులేషన్ దాని కింద బ్యాంక్ వాళ్ళది దే విల్ బి ఆన్సరబుల్ అండి. ఫ్యాక్టరీ వాళ్ళు కానీ ఎవ్వరు ఎక్కడ ఏది జరిగినా కూడా అవును. అంటే ఇదివరకు ఏంది మేడం ఎప్పుడు కూడా మేము తీసుకుంటున్నాం రీపేమెంట్ ఇన్ టైంలో చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేడం మాకేందంటే ఈ రీపేమెంట్ కూడా సెప్టెంబర్కు మాకు డేట్ ఉంది, డ్యూ డేట్. వీళ్ళన్నీ పే చేయడానికి సెప్టెంబర్లో డ్యూ డేట్ ఉంది. ఆ డ్యూ డేట్ కంటే ముందే ఈ రుణమాఫీ రావడంతో యాక్చువల్గా మేము రాదనుకున్నాం.
వచ్చింది. నోటీసులు వచ్చి వాళ్ళు నేరే ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు బాధ్యులు ఏమంటారు మేడం? కానీ కొంతమంది రైతులు నోటీసులు పంపిండు బ్యాంకోడు. కాదండి, రుణం తీసుకున్నది ఆయనకి తెలియదు కదా. అది మేడం, ఎందుకంటే తెలియకుండా ఆన్ హిస్ బిహాఫ్ మీరు రుణం తీసుకుంటే why he should pay? అవును, అది తెలియదు అనే దానికి అంటే ఫైల్స్ మీద సంతకాలు చేసి ఒక్కొక్కరు 16-17 సిగ్నేచర్స్ పెట్టి ఫైల్ చేసినాం మేడం. అది నోటీసులో లేకుండా కట్టలు సంతకాలు తీసుకోకూడదండి. వాళ్ళకు కూడా తెలుసు. మేము ఇచ్చే ఫెర్టిలైజర్ అయితేంది, వీడిసైడ్స్ అయితేంది, వేరు కొన్ని లేబర్ అగ్రిమెంట్స్ లేబర్ రెండింటిని కలపకండి. లేదు మేడం, రెండింటిని కలప ప్లీజ్, జస్ట్ వెయిట్. ఇవన్నీ నేను ఉన్నాయి మేడం. కాదండి, చెప్పండి. రెండింటిని కలపకండి. సరే. ఇప్పుడు మనం లోన్ ఇష్యూ ఉన్నప్పుడు దీన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఇన్పుట్స్ ఈజ్ ఎ డిఫరెంట్ పార్ట్. కాదు మేడం, అతను చెప్పేది ఏంటంటే అతను చెప్పేది అంటే అవన్నీ ఇస్తున్నాం, దానికోసం లోన్ తీసుకుంటున్నామని రైతుకు చెప్పినాము అని అంటున్నాడు. వాళ్ళతో సంతకం చేసుకో, అది వాళ్ళకు కూడా అలా రైతు మీకు ఇట్లా రుణం తీసుకుంటున్నాము చెప్పండి. మీతో సంతకాలు తీసుకున్నాం. ఈ దసరాది కాదు, ఇప్పుడు కాదు, కాకపోతే ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. అది ఇంకా టైం రాలేదు. ఒకవేళ మీరు పే చేయకపోతే ఆ డబ్బులు ఎవరికి వచ్చాయి, ఎవరు కట్టాల్సింది? నోటీసులు వచ్చినాయి. ఒకవేళ డబ్బు మీరు పే చేయకపోతే రైతు కట్టాల్సిందే కదా. నోటీస్ పంపించారు బ్యాంక్ వాళ్ళు. నాది లోన్ లేపింది ఉన్నది ఇండియా బ్యాంకులో. ఇక ఈడ అప్పు, ఇప్పుడు అప్పు ఎంత వస్తుంది రైతు యూనియన్ బ్యాంక్ 8,900 మొత్తం 2,80,000 ఉంది. ఇది యూనియన్ బ్యాంక్. అయితే నాదేముండదు మేడం, ముందుగాల కేసీఆర్ మాఫీ చేసి చూడప్పుడు అప్పుడు ఇక్కడ బ్యాటరీ లోన్ ఉన్నది. నాకు మెసేజ్ వచ్చింది మేడం. మెసేజ్ వస్తే నేను బ్యాంకుకు పోయినా. బ్యాంకుకు పోతే మరి ఎవరికి చెప్పలేదు సార్, ఎవరు చెప్పింది మాకు ఇట్లా మా లోన్ ఉన్నదని చెప్తే మేము కట్టుకుంటుంటాం. అవి మా పిల్లకు రాయలేము మేడం. మెసేజ్ వచ్చింది ఫోన్కు మాపే అని, కరగానే అప్పు ఉన్నదని ఇది కాలేదు. మెసేజ్ వచ్చింది కరగానే మాపి కాలేదు. అది మేడం గారు మీకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు లోన్ అకౌంట్స్ ఎవరి పేరు మీద? లోన్ అకౌంట్స్ ఫార్మర్ పేరు మీద. ఫార్మర్ పేరు మీద. లోన్ అకౌంట్ ఎవరిది ఇస్తున్నారు? లోన్ అకౌంట్ బ్యాంక్ ఇస్తారు మేడం. బ్యాంక్ అంటే మా వాళ్ళు వెళ్తారు. మా లోన్ ఈ రైతుకున్న లోన్ అకౌంట్ ఈ రైతుకున్న లోన్ అకౌంట్ ఒకటే ఉంటుందండి. అది కాదు మేడం, యాక్చువల్గా ఈ లోన్ అకౌంట్ ఎవరిది చెప్పండి? అది ఫార్మర్ పేరు మీద మేము తీసిన అకౌంటే. అది డెఫినెట్ గా అది దాంట్లో అంటున్నానండి. మా ఏవో గారు చెప్పారు ఇందాక. అవును, ఫార్మర్ పేరు మీద మేము తీసుకుంటున్నాం, మేము చెప్తున్నాం కదా. అది బ్యాంకు వాళ్ళు వీళ్ళది ఒకటే అకౌంట్ ఉందా? సేమ్ ఉంది. వేరే కాడ కూడా ఇదే నెంబరా? ప్రతి రైతుకి అవును, ప్రతి రైతుకి అదే లోన్ అకౌంట్ ఉంది. రేషన్ కార్డులో 3 ప్రతి రైతుకి ఇదే అకౌంట్ ఉందా? చూడండి ఒకసారి చూడండి. ఇంకెవరన్నా ఒక రైతు చూపండి. ఈయన అడిగింది కదా, ఈయన చూపించండి. ఇంకోటి ఒకటి ఏదైనా ఉందా? ప్రింట్ ఉంది కదా. ఇప్పుడు మేడం ఇదిగో పెద్ద ఎత్తున ఏమైందంటే ఫ్యాక్టరీ లేపినరు అందరు రైతుల పేర్ల మీద. రుణమాఫీ వచ్చింది. ఆ రుణాలు అనేటివి రైతులకు ఇవ్వాలి, వేరేదేం లేదు. రైతులకు చెందేటట్లు ఉండాలి. రైతు పేరు మీద లేపే రుణాలు రైతులకే కావాలి. మీరు లేకుండా ఎట్లా తెరిచారు ఎందుకు అడగారు మీరు? మీరు రేపు మీ చేను అమ్ముకుంటారు. అవును, మరి ఇప్పుడు రుణమాఫీ వచ్చింది, ఆ రుణమాఫీ అన్న కావాలి కదా. ఇప్పుడు ఫ్రాడ్ చేశారు, అది ఫ్రాడ్ చేసినట్టే. ఇప్పుడు కంపల్సరీ అది ఫ్రాడ్ చేసినట్లనే రైతులకే చెందాలి ఆ రుణమాఫీ అనేది. తెరిచారు. ఏం బి చేయొచ్చు, కాదన్నట్టు లేదు. అవును, అప్పు లేపారు. ఇప్పుడు అట్లాగా సార్, ఇప్పుడు లేపారు, లేపిన తర్వాత రుణం వచ్చింది. ఇప్పుడు ఒక్క నిమిషం సార్, రుణం లేపారు కదా, రుణం కాదు, డబ్బులు తిరిగి రైతులకే వేయాలి. నేనేమనుకుంటే ఏం చేస్తామని గిట్ల నీకు రైతులకు ఏం తెలుస్తుంది? రైతులకు తెలియని ఉంటుంది కదా. ఇప్పుడు మా సైడ్ నుంచి మేము క్లారిటీ చెప్తున్నాం మేడం. ఎందుకంటే కొంచెం ఎలా చేస్తారు? 5 minutes కొంచెం సైలెంట్.
ఇప్పుడు ఏదైతే ఉందో మేము యూబీఐ బ్యాంకులో లోన్ తీసుకున్న మాట వాస్తవం. దాన్ని మేము ఎప్పుడు కూడా మేము తీసుకోలేదని చెప్పలేము. సరే, కొంతమంది ఫార్మర్స్ మేము సంతకాలు మాకు తెలియకుండా తీసుకున్నారు అనేది అంటున్నారు. మేమైతే మాత్రం 100% ప్రతి ఫార్మర్ది కూడా సంతకం తీసుకున్నాం. వాళ్ళ ఫొటోస్ కానీ, వాళ్ళ ఆధార్ కార్డులు కానీ, వాళ్ళ ప్రూఫ్లు కానీ అన్నీ కూడా తీసుకొని బ్యాంక్ సబ్మిట్ చేయడం జరిగింది. బ్యాంక్ ద్వారా మేము లోన్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా రీపేమెంట్ ఇన్ టైంలో మనం పేమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో, కొంతమందికి ఏంటంటే రుణమాఫీ మీ దగ్గర కొంత రుణమాఫీ అయింది, మా దగ్గర కొంత రుణమాఫీ అయింది. నిన్న దాదాపు ఆల్మోస్ట్ నిన్న కూడా కామారెడ్డి కలెక్టర్ గారు డిఓ గారిని, తర్వాత ఆర్డీఓ గారిని, వీళ్ళందరినీ కామారెడ్డి ఫ్యాక్టరీకి పంపడం జరిగింది. నేను కూడా వెళ్ళాను మేడం, అక్కడికి పంపడం జరిగింది. ఏదైతే ఉందో వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అక్కడ తయారు చేసేసి గవర్నమెంట్ లెవెల్ కూడా పంపడం జరిగింది. ఇప్పుడు మా దగ్గర మేమేంటంటే, మేము ఈ ఇష్యూ జరగక ముందు నుంచి కూడా మేము క్లియర్గా ఉన్నాం. ఫార్మర్కి ఏదైతే బెనిఫిట్, ఒకవేళ మా దాంట్లో రుణమాఫీ ఏదైతే వచ్చిందో 100% కూడా అది ఫార్మర్కి చెందాలనేది మేము మా మేనేజ్మెంట్ చెప్పిన, మేనేజ్మెంట్ కూడా వాళ్ళు కూడా క్లియర్గా ఉన్నారు. ఏదన్నా రుణమాఫీ, ఎందుకంటే ఇంతవరకు మాకు రుణమాఫీ జరగలేదు. వినో అది వినండి, వినాలే చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎప్పుడు రుణమాఫీ రాలేదు. ఫస్ట్ టైం రుణమాఫీ కార్పొరేట్ గ్యారెంటీ ఉన్న ఫ్యాక్టరీస్కి వచ్చింది కాబట్టి ఇది వర్తిస్తుందా లేదా, దాంట్లో గవర్నమెంట్లో జీవోలో కూడా ఇంకో క్లాజ్ ఉంది. పొరపాటున ఏదైనా కానీ రుణమాఫీ వచ్చిందంటే మళ్ళీ కూడా రికవరీ చేసే బాధ్యత గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కు ఉంది అని చెప్పేసి ఒక క్లాజ్ ఉంది. ఇప్పుడు మాకు వర్తిస్తుందా లేదా అనేది మేము బ్యాంకర్ మీరే సమాధానం ఇప్పుడు రైతులా గారా చెప్తా. విను పండించడం రైతులే కదా సాగర్, నేను ఒక్క నిమిషం, ఎందుకంటే చెప్పే పూర్తిగా మీరు డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఎందుకంటే మేము యాక్చువల్గా క్లియర్గా ఏదంటే గవర్నమెంట్ కూడా బ్యాంకర్స్ కూడా చెప్పడం జరిగింది, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. మా ఫార్మర్స్ కూడా మమ్మల్ని అడుగుతారు, ఎందుకంటే అక్కడ రుణమాఫీ వచ్చింది, ఇక్కడ మా దగ్గర రుణమాఫీ వచ్చింది. మా దగ్గర ఉన్న రుణమాఫీ ఏదైతే వచ్చిందో వర్తిస్తుంది 100% అని మాత్రం 100% మేము ఫార్మర్కు ఇచ్చేస్తాము, కంపల్సరీగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీకు క్లియర్గా తెలుస్తుంది, మేము తినేసేది మేము తీసుకోవడానికి రాదు ఎటువంటి పరిస్థితుల్లో ఒకసారి. ఎందుకంటే మీకు ఏదన్నా కానీ అది కనుక గవర్నమెంట్ నుంచి వర్తిస్తుందని చెప్పిందంటే ఖచ్చితంగా మేము మీకు ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఇంకోటి ఏంది, 2 లక్షల పైన మాకు రుణమాఫీ ఉంది, అవి పైసలు కడితేనే వాళ్ళకు వర్తిస్తనే ప్రాబ్లం, అది ఇంకోటి ఉంది. ఆ ప్రాబ్లంను కూడా మేమేంటంటే ఆల్రెడీ ఏదైతే ఉందో పేమెంట్స్ కూడా చేయడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే మేము ఏదైతే ఉందో ఈ లోన్ ఇమ్మీడియట్గా, ఇంతమంది అయితే మాకు డ్యూ టైం సెప్టెంబర్ దాకా ఉంది. కానీ ఇప్పుడు మా మేనేజ్మెంట్ కూడా ఇంత నెగటివ్ పాయింట్స్ మనకు వస్తున్నాయి, రైతుల్లో మనకు ఒక కాన్ఫిడెన్స్ పోతుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇమ్మీడియట్గా మేము ఏదైతే ఉందో మన దగ్గర యూబీఐ దగ్గర ఏదైతే తీసుకున్నామో ఆ రుణాలన్నిటి కూడా నిన్నటి నుంచే స్టార్ట్ చేసాం పేమెంట్ చేయడం. ఫార్మర్స్ పేరు మీద ఏదైతే ఉందో ఆ ఫార్మర్స్ పేమెంట్ అన్నీ కూడా ఒక 10 రోజుల్లో మొత్తం టోటల్ అమౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పింది, దాన్ని చేసేస్తాం. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి మనకు ఏదైనా కానీ ఈ ఫ్యాక్టరీ ద్వారా అంటే మీ రుణమాఫీ కాకుండా సపోజ్ మీ ఒక 50,000 ఉంది, మా దగ్గర ఒక 50,000 ఉంది, ఈ 50,000 కూడా రుణమాఫీ వర్తిస్తుంది అనుకుంటే కనుక అది ఏదున్నా ప్రతి పైసా కూడా మేము రైతులకు చెల్లించడానికి మా మేనేజ్మెంటు ఖచ్చితంగా చెప్పింది. ఏదున్నా దాంట్లో 1,00,000 రాని, 1,50,000 రాని, 50,000 రాని, ఏదున్నా అది రైతుకు చెల్లించడానికి మనం ఎప్పుడు కూడా సుముఖంగా ఉన్నామని చెప్పడం జరిగింది. కేసీఆర్ టైంలో వినండి, కేసీఆర్ టైంలో ఉన్నప్పుడు మాది, ఎందుకంటే ఆ టైంలో కేవైసీ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. అప్పుడు కేవైసీ ఏదైతే ఉందో ఆధార్ కార్డు లింకప్ కాలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు ఆధార్ కార్డు ఈ టైంలో లింకప్ అయింది కాబట్టి ఈ రుణమాఫీ మన దానికే కనపడుతూ ఉంది. లేకుండా అట్లా ఏదన్నా ఉంటే కనుక ప్రూఫ్ చూపించండి. ఇప్పుడు ఈ విధంగా ప్రూఫ్ వస్తుంది కదా. రైతుల రుణాలు లేపిన రైతులకే ఇస్తాము, రైతులకే ఇస్తామని మళ్ళీ మొన్న చెప్పింది అయితే వేణుగోపాల్ సార్ వైస్ ప్రెసిడెంట్ ఏం చెప్పినంటే రైతులకి రుణాలు మాఫీ కింద వచ్చినాయి, మొత్తం చెక్ ద్వారా అందరి రైతులకి ఇచ్చేస్తామని చెప్పిండు. మళ్ళీ నిన్న ఏం చెప్తున్నాడు అని అంటే మేము బ్యాంక్ అధికారులకు అడుగుతాము, అడిగిన తర్వాత బ్యాంకుకు కట్టాలన్నా ఏం రైతులకి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం, ఆలోచన చేసిన తర్వాత చెప్తామంటున్నారు. మొన్న ప్రెస్లోనేమో రైతులకే ఇస్తామని చెప్పారు, మళ్ళీ మాట మారుస్తున్నారు. దాని గురించి రైతులు భయపడుతున్నారు. దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. రైతులకు లాభం కావాలి, రైతు రుణమాఫీ మీద వచ్చింది, ప్రతి రైతు లాభపడతారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా లెవెల్
కానీ జరిగే ఇది కాదు. ఎందుకంటే ఇదంతా ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పుడు మేడం గారు వచ్చారంటే గవర్నమెంట్ లెవెల్ రైతులా గారా మేడం? కాదండి, పండించేటోళ్ళైతే రైతులే కదా. రైతులు కాబట్టి కలెక్టర్ గారు ఇంత దూరం పంపించి అసలు ఏంటి వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళని పిలుచుకొని వెళ్ళండి, అసలు ఏంటి విషయం కనుక్కోండి, ఏం చేయగలుగుతాం అనేది బేసిక్ డీటెయిల్స్ తీసుకురమ్మన్నారు. ఇప్పుడు పంట రుణం లేపారు వాళ్ళు, రుణమాఫీ వచ్చింది. ఆ రుణం అనేది మాఫీ వర్తించుడు రైతుకు వర్తించాలి, ఫ్యాక్టరీకి వర్తించొద్దు, గవర్నమెంట్కి రిటర్న్ ఇవ్వద్దు, రైతుకే ఇవ్వాలి. మాకు వాళ్ళకు మంచి సంబంధాలు ఉంటాయి. వాళ్ళకు వర్తించకపోతే 2 లక్షలు మాత్రం వాళ్ళు బాధ్యత వాళ్ళు వహించాలి. మాకు ఇప్పుడు అందుకోసం సార్ మరి అవి ఎప్పుడు చేస్తారు? మొత్తం క్లియర్ చేసి 2-3 డేస్ లో ఇప్పుడు సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా మేము పేమెంట్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. లేదు అంత దూరం పోనీయం. ఆయన అన్న పాయింట్ కూడా కరెక్టేనండి. వాళ్ళిద్దరు ముగ్గురు అంటున్న పాయింట్ ఏంటంటే ఇంతకన్నా పరిమితి దాటినప్పుడు మొదటి దఫాలో రాదు, రెండో దఫాలో కూడా రాదు. దేర్ ఆర్ ఎస్ నో ఆ కన్ఫ్యూజన్ లో పెట్టే ఇది వాళ్ళు నష్టపోతారు. దానికి మీరు ఇమీడియట్ తీసుకున్నాం మేడం. ఇమీడియట్ ఆల్రెడీ అతిమేలు విలేజ్ లిస్ట్ ఇచ్చారు. ఈ రేపు కానీ మన్నాడు లోపల కనుక మ్యాక్సిమం ఎన్జిఓ అనేది అతిమేల 2 లిస్టులు కూడా ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఇదే కాదు, ఇమ్మీడియట్ గా మేము రీపేమెంట్ చేయడానికి వదిలేసిండి, జస్ట్ ఫోటో తీసుకుందాం. మేడం ఇప్పుడు 2 వెళ్ళిపోతున్నాయి. లిస్ట్ తీసుకురా సార్, బ్యాంక్ లో 31st కు సెకండ్ 3-4 డేస్ లో వీళ్ళు కంప్లీట్ చేయాలి. అయితేనే మనకు అది వర్తిస్తుంది. మేడం ఇప్పుడు ఒక డౌట్ మేడం, ఇప్పుడు మా రైతులే 1,00,000 రూపాయలనే మేడం, 90,000 అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి 20-30 లేపారు కదా. ఇప్పుడు ఫస్ట్ 1,00,000 లోపు అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు లేపిన దాని దిక్కించి మరి రాలేదు లిస్ట్లో. ఒకటి ఇప్పుడు ఫస్ట్ నుంచి 1,50,000 అంటున్నారు కదా, 1,50,000 బదులు 50,000 ఎక్కువ లేపారు. అది సెకండ్ విడతలవి వచ్చేటట్ల లేదు. ఇక మూడో విడతల 2 లక్షలు కదా, మర లేపినాయి 60, 70, 80 ఉన్నాయి. మరి అవి కూడా కలుపుకుర్రంటే ఇవి ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ మేడం ఇంకొకటి 2 లక్షల వరకే చేసారు అనుకో, ఆ మిగతా డబ్బులు అయితే ఎవరు కట్టాలి? విద్యాసాగర్ గారు, ఇప్పుడు మేము ఆల్రెడీ కూడా ఎందుకంటే ఇప్పుడు 1,50,000 నెక్స్ట్ ఉంది కాబట్టి తర్వాత 2 lakhs ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నిన్నటి నుంచే పేమెంట్ స్టార్ట్ చేస్తాం మేడం. యాక్చువల్గా నిన్న కూడా 60 లక్షలు పేమెంట్ చేసాం. ఈరోజు ఏదో 1,50,00,000 దాకా వస్తాయన్నట్టున్నారు. అది కూడా రీపేమెంట్ మేము స్టార్ట్ చేసాం. మ్యాక్సిమం ఆ టైం ఆల్రెడీ నిన్న చెప్పడం జరిగింది, కలెక్టర్ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. వితిన్ 10 days లోపల 2 ఫ్యాక్టరీలది టోటల్ పేమెంట్ మేము ఏదైతే అంటే ఏదైతే ఉందో 1.5 లోపల ఏదైతే ఉందో ముందు కట్టేస్తున్నాం. ఓకే మేడం. నరసింహారెడ్డి లేదు, ఖచ్చితంగా కట్టించి ఏర్పాటు చేపిస్తాం. 100% స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇక్కడ నారాయణఖేడ్ లోపల 68,000 చెప్పిండు. ఈ సార్ నామదేవ్ వాళ్ళ 36,000 చెప్పిండు. ఈయన ఫస్ట్ లిస్ట్ లో రావాలి కదా పేరు. ఇప్పుడు 68,000 అంటప్పుడు రావాలి కదా. 68,000 కదా స్టేట్ బ్యాంక్ లో, ఇది రావాలి కదా. ఈయన రాలేదు, మాఫీలో వర్తించలేదు. ఇప్పుడు లాస్ అయినట్లనే కదా. ఇప్పుడు ఎందుకు మా తమ్ముని ఇప్పుడు బ్యాంక్ లో లోన్ ఉంది, ఇద్దరికి కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఆడ 1,20,000 చిల్లర ఉన్నది కాబట్టే రాలేదు. లేకుంటే ఇప్పుడు వస్తుండే, ఆల్రెడీ మా తమ్ముంది కూడా వస్తుండే, నాది వచ్చింది, మా తమ్ముని కూడా వస్తుండే. మా తమ్ముంది చిన్నది రాలే, పెద్దది రాలే. ఈడ ఈ ఏపీజీబీలేమో 80,000 ఉన్నది, కాకపోతే ఫ్యాక్టరీలేమో 1,40,000 ఉన్నది, 2,20,000 అయింది. అది చెప్తాం, ఎందుకంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ డిఓ గారు వచ్చారు, ఏడీఏ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి. హలో, అక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకు స్టేట్మెంట్ ఆధారు ఫ్యాక్టరీ తరఫు నుంచి ఇప్పించి అక్కడ పోతే వాళ్ళు బ్యాంక్ అధికారి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర మీకు తెలియదు, మీకు స్టేట్మెంట్ ఇవ్వమని నిరసన వ్యక్తం చేస్తూ బ్యాంక్ అధికారి కూడా మాకు సహకరించడం లేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామదేవాడ బ్రాంచ్ అయితే ఇది రైతు పోయి అకౌంట్ స్టేట్మెంట్ అన్నాడంటే అనుమానం ఉంది. అయితే బ్యాంక్ వాళ్ళు మేము ఇయ్యం, ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తామంటారంట. మీకు డీటెయిల్స్ కావాలంటే మేము ఇస్తాం, ప్రాబ్లం లేదు. మీ పేరు మీద ఎంత లోన్ లేపినాము ఏది అనేది తీసుకోండి. మీకు కూడా కావాలి కదా, ఇస్తాం రండి మేడం. మీకు మెయిల్ ఐడి ఇవ్వండి, మాకు వివరాలు తెలుస్తలేదు. బ్యాంక్ లో ఫ్యాక్టరీ వాళ్ళు ఎన్ని కోట్లు లేపిరి ఎంత ఉన్నది రైతులు తెలియట్లేదు. అది తెలుసుకొని మాకు డీటెయిల్స్ ఇస్తే మేము చూసుకుంటాం. మొత్తము రైతుల మీదనే వాళ్ళ కంపెనీ నడుస్తుంది.
నుంచి తెలిసింది కాబట్టి దొంగ అయింది. ఇప్పుడు రైతు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు అంతే. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మేడం? వాళ్ళ మీద మీరేం యాక్షన్ మనం జిల్లాధికారి కంపెనీ అది ఎందుకంటే కలెక్టర్ గారికి ఈ రోజు జరిగిన ఈ రోజు తెలిసింది కాబట్టి మీరు ఎక్కి మేడం తెలంగాణ అదే గత ఎన్ని సంవత్సరాలు పెట్టారు అప్పటి నుంచి కూడా ఇట్లా చేస్తున్నారు. అది మేము మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి కలెక్టర్ గారికి నివేదిస్తామండి. ఇప్పుడు మీరు మిమ్మల్ని కూడా అందుకే లిస్ట్ అడుగుతున్నాం. ఏ ఏ రైతుల పేరు మీద ఎంతెంత లోన్లు ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ సో అండ్ సో పర్సన్, ఇంకెన్ని బ్యాంక్స్ ఇన్వాల్వ్డ్ ఉంటే కూడా మీరు ఈ ఏరియాలో ఉన్న రైతులది మాత్రం మన డివిజన్ అధికారి ఉన్నారు సార్, ఏడీఏ గారు నూతన్ కుమార్ గారు. సో సార్కి మీరు లిస్ట్ సబ్మిట్ చేయండి. ఎప్పటి వరకు చేస్తారు? నాకు విత్ ఇన్ 1 hour ఆర్ సో యూ షుడ్ సబ్మిట్, బికాస్ టుడే ఈవినింగ్ మేము కలెక్టర్ గారికి ఇచ్చేయాలి. ఒక రైతుకు తెలియకుండా ఖాతా తెచ్చినప్పుడు భూముల గ్యారంటీ ఏంది? అది మెయిన్ మేడం. అసలు తెలియకపోవడం వల్ల లేకపోవడం వాళ్ళు ఆ చీటింగ్ కేసు కదా మేడం, తెచ్చినప్పుడు చీటింగే కదా మెయిన్. పోలీస్ కేసులు పెడుతున్నారు. అట్లనే వాళ్ళ కంపెనీ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? యాజమాన్యం మీద ఏం తీసుకుంటున్నారు? మనం కాదండి, మీరు అది నివేదిక అంటున్నా, నివేదిక మీరు రైతుల తరఫు నుంచి నివేదిక మేము ఇస్తాము. ఓకేనా? మీరు ఇందాక సర్పంచ్ గారు మీరు కదా, ఒక పని చేయండి. మీరు మీ గ్రామస్తులు ఎవరెవరైతే ఇప్పుడు చాలా మంది ఇష్యూస్ చెప్తున్నారు, సో ఆ లిస్ట్ అవుట్ చేసి మీ సర్పంచ్ సంతకంతో అంటే గ్రామ సంతకంతో ఒక లిస్ట్ మీ ఏఓ గారికి ఇచ్చేసేయండి ఈరోజు సాయంత్రం. ఓకేనా? ఎవరెవరు రైతులు ఏమేమి గ్రీవెన్సెస్ సో సర్పంచ్ గారి సీలు, సర్పంచ్ గారి సంతకం ఓకే, మండల అధికారి పంపించండి. 2 లక్షల మీద ఉన్న లోన్లు కూడా క్లియర్ చేసుకున్నారు. పరిస్థితి మీద దీని సమస్య తీరేటట్లు మాట్లాడండి మేడం. ఇప్పుడు దాటేసి మాట్లాడకండి మాకు అంతే. మరి అంతే మీరు రిలీజ్ ఇచ్చి ఇది రిలీజ్ ఫండ్ చేయండి. ఇప్పుడు అడాప్షన్ అని మాకు గ్రామీణ బ్యాంక్ ఉన్నది, దానికి అడాప్షన్ మొత్తం ఇచ్చేయండి. రైతుల రుణాలు ఇవ్వద్దు మీకు, మాకు అడాప్షన్ అని ఒక బ్యాంక్ ఉంచింది. మనకి ఇచ్చేయండి, ఇచ్చేయండి అంతే. అట్లా లేదంటే రేపటి యోని భూమిలు యోడికి కూడా లోన్ అట్లానే చేయండి. యోని భూమి కూడా పట్టాలు ఇస్తే వాళ్ళకి రుణాలు ఇచ్చేయాలి బ్యాంకు. మరి అట్లనే ఉన్నది కథ. అది అడాప్షన్ బ్యాంకు అడాప్షన్ ఉన్నది, దానికి రుణం మెయిల్ అడ్రస్ పెట్టాను, మెయిల్ అడ్రస్ పెట్టాను. దానికి ఇప్పుడు ఒక్క గ్రామం కాదు కదా సార్ సమస్య, అన్ని గ్రామాలు ఉన్నాయి మాగి ఫ్యాక్టరీ కింద. అన్ని మాగి ఫ్యాక్టరీ కింద రైతులకు లాభం కావాలి. ఏం న్యాయం చేద్దామంటారు? ఎప్పుడు వరకు రైతులు ఇప్పుడు మొన్న నుంచి అడిగితే రేపు ఎల్లుండి అన్నారు, వేరే టైం ఇచ్చారు కదా. క్లారిటీ ఇవ్వండి మాకు, ఎప్పుడు వరకు ఇస్తారు? దాని జిమ్మేదారి వాళ్ళు ఉన్నారు, జిమ్మేదారి వాళ్ళు ఉన్నారు. 2 లక్షల వరకు రుణమాఫీ తిప్పియండి. మీరు మీరు ఎలాగైతే డీల్ చేస్తున్నారో దానికి ఆన్సర్ వల్ల మొత్తం ట్రస్ట్ అనేది చాలా మంది కోల్పోతారండి. ఎంతో అలా కాదు, మీరు నాకు గంటలో మీరు లిస్ట్ ఇవ్వండి. రెండోది, మీరు యూ స్పోక్ అబౌట్ కార్పొరేట్ గ్యారంటీ బ్యాంక్ యూబీఐ అన్నారు ఇప్పుడు. సో యూబీఐ దగ్గర నుంచి కూడా ఎన్ని ఖాతాలు ఉన్నాయో డీటెయిల్స్ కూడా ఇవ్వండి. ఎందుకంటే దేర్ షుడ్ బి ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద బ్యాంక్, దేర్ షుడ్ బి ఏ రిపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. ఓకే, సో ఈ రైతుల సమస్యలు ఏవైతే ముందుకు వచ్చాయో మా నోటీస్లో ఉన్నాయి కనుక మాకు మీ డీటెయిల్స్ కావాలి. మేడం ఏదైతే లోన్ తీసుకున్నామో తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది, అది కూడా మొత్తం కట్టేయాలి.
ఎప్పటి వరకు కడతారు అదైతే క్లియర్ కావాలి పేరు మీద మా బ్యాంకు తప్ప వేరే బ్యాంకులో ఉండొద్దు అడాప్షన్ ఉన్నది అందులోనే మాకు ఉండాలి మేడం వాళ్ళ తరపున మొత్తం అది రాస్తామండి అది రాస్తాం మేడం ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే మాకు అడిగిన దాకా ఏం చేయదు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు మాకు తెలియదు, మాకు మేము వాళ్ళకి తెలియదు. కరెక్ట్ మోసపోయినాం కరెక్ట్ ఇప్పుడు చేసేది మాతోని సంతకాలు తీసుకుపోయి ఇక తప్ప పడితే భూములు అనుకుంటాం సార్. అట్లా ఇప్పుడు మీరు కూడా పెట్టద్దు పెట్టొద్దు అంటే తెలియదు ఇక. షుగర్ కొనబోతారు కదా మేడం. కాదండి మీరు ఎప్పటి వరకు రిపే చేస్తారు రిపే డేట్ మేము ఆల్రెడీ చెప్పాం మేడం, అంటే 10 days అని చెప్పాము నిన్న. 10 days అంటే వాళ్ళు సెకండ్ దఫా కూడా ఇప్పుడు ఆల్రెడీ చూసుకోండి సెకండ్ విడత వచ్చేస్తుంది సెకండ్ విడత ఇప్పుడు ఆల్రెడీ నిన్న కామారెడ్డి ఫ్యాక్టరీ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇదే ఫ్యాక్టరీ మేడం గారు, తర్వాత ఆర్డీఓ. నా పేరు వెంగళరెడ్డి, నేను జనరల్ మేనేజర్ కేఎన్ని మాగి షుగర్ ఫ్యాక్టరీ యూనిట్ 2. ఇది యూనిట్ 1 వచ్చేసి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ కామారెడ్డి. అక్కడ యాక్చువల్గా మొన్న 2 days బ్యాక్ అక్కడికి కూడా ఇట్లే రావడం జరిగింది. అంటే కలెక్టర్ గారు మేడం గారిని, అక్కడ మేడం గారు డిఓ గారిని, తర్వాత ఆర్డీఓ గారిని పంపడం జరిగింది. దాని మీద కంప్లీట్గా ఒక డీటెయిల్ రిపోర్ట్ తీసుకోండి, ఎన్ని లోన్స్ తీసుకున్నారు, ఎంత అమౌంట్ ఉంది అండ్ డీటెయిల్స్ కూడా 2 ఫ్యాక్టరీది కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ఫ్యాక్టరీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంటుంది, కొంత సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది కాబట్టి ఇందాక మేడం గారు కూడా అడిగారు, లిస్ట్ అడిగారు. ఆ లిస్టు మేము తీసుకున్న ఏదైతే ఉందో ఆ లిస్టు కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడ మొన్న మా మేనేజ్మెంట్ తరఫున మాట్లాడిన మా వైస్ ప్రెసిడెంట్ గారు ఒక 10 days లోపల మేము, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, మేము రీపేమెంట్ స్టార్ట్ చేసాము. నిన్న కూడా దాదాపు ఒక 1 crore దాకా కట్టడం జరిగింది. ఈరోజు కూడా దాదాపు ఎంత ఫండ్స్ వస్తాయి అనేది ఇమీడియట్గా 1 crore వస్తుందా, 2 crores వస్తుందా, ఇమీడియట్గా మేము రీపేమెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ రుణమాఫీ వర్తించేటట్టు ఇప్పుడు ఏదైతే ఉందో 2 lakhs పైన 1.5 lakhs పైన ఏదైతే ఉందో అవన్నీ కూడా ముందుగా ఇమీడియట్గా రీపేమెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే అంటే ఫ్యాక్టరీ తరఫున రుణమాఫీ ఏదైతే వస్తుందా రాదా అనేది ఇదివరకు రాలేదు, ఇప్పుడు వస్తుందా రాలేదనేది ఇప్పుడు ఎందుకంటే డిపెండ్ అంటే గవర్నమెంట్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా వర్తిస్తుంది మనకు కంపల్సరీగా వర్తిస్తుంది అంటే కనుక అది రైతుకు మా ఫ్యాక్టరీ తరఫున మేము లోన్ పే చేసినా కానీ వచ్చిందంటే మాత్రం మేము రైతుకు పాస్ ఆన్ చేస్తాం 100% ప్రతి ఇప్పుడు అట్లా కాదు సార్, ఒక్క నిమిషం. మొన్న వేణుగోపాల్ సార్, నేను ఒక నిమిషం మాట్లాడుతున్నాను. వేణుగోపాల్ సార్ ఏం చెప్పిండంటే వైస్ ప్రెసిడెంట్ గారు, రైతులకే రుణాలు ఇస్తాము, ఈ రైతు పేరు మీద వచ్చిన మాఫీ రైతుకే ఇస్తామంటారు. మీరేమంటున్నారు ఇప్పుడు? మరి మేము కనుక్కొని రూల్స్ ఉన్నదా లేదా తర్వాత చెప్తామని మీరు అంటున్నారు. సాగర్ ఆ రోజు చెప్పడం కూడా ఏంటంటే ఉన్నది రికార్డు ఉన్నది, రికార్డుతో సహా. ఎందుకంటే ఆ రోజు చెప్పడం కూడా ఎందుకంటే మాకు క్లారిటీ లేదు, రుణమాఫీ ఎప్పుడు వర్తించిందే లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రుణమాఫీ మన దాంట్లో కనపడుతుంది కాబట్టి ఒకవేళ ఏదైనా బెనిఫిట్ వచ్చిందంటే మాత్రం 100% రైతుకి ఇవ్వడం జరుగుతుంది. యజమాన్యం కర్స్కూరే చెప్తారా మేము ఇస్తాము అని చెప్పేసి ఇదే మాట మీద ఉంటారా? ఏది ఇప్పుడు చెప్తున్నారు కదా వచ్చిన రైతు 100%. ఇప్పుడు అంతా డిస్కషన్ చేసి మీరు ఇవి మాట అంటున్నారా? మరి రేపు పొద్దుగల చేసి అంటామా? లేదా ఆల్రెడీ నిన్న డిస్కషన్ జరిగింది అంటే కామారెడ్డి ఫ్యాక్టరీలో. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు అంటే ఇదివరకు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్కి ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఏమైనా ఇస్తారా ఇవ్వరా విత్డ్రా చేస్తారా ఏందనేది ఎవరికి తెలియదు, మాకైతే క్లారిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కంపల్సరీ ఇస్తాం, మేము రీపేమెంట్ చేయాల్సిన అమౌంట్ మేము రీపేమెంట్ చేస్తాం 100%. మేము ఏదైతే 9 కోట్ల రూపాయలు మేమైతే తీసుకున్నామో అది రీపేమెంట్ చేసేస్తాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇమీడియట్గా పేమెంట్ చేస్తాం. అది 4 days 5 daysలో 100%. లేదు అంటే ఇప్పుడు మేడం గారు ఇచ్చారు. శ్రీకాంత్ అని ఆయన లోన్ లేపలే, మీ దాంట్లో లేపిందే లోన్ 21 వచ్చింది. డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు దాని సమస్య ఎట్లా? ఇప్పుడు మీకే వస్తాయి, మాకైతే మీకే వస్తాయి. అది మీ అకౌంట్లో ఉంటుంది. మా అకౌంట్ ఉన్నా కానీ మీరు ఫ్యాక్టరీలో లేపింది. ఇప్పుడు మేము ఏది ఉన్నా కానీ మీ పేరు మీద మీ పేరు మీద లేపిన లోన్ అకౌంట్ ఏదైతే లోన్ ఉందో 100% మేము పే చేసేస్తున్నాం. అంటే ఆ 21,000 మీ దాంట్లో ఉంటాయి కదా. ఒకవేళ గవర్నమెంట్ వచ్చిందంటే విత్డ్రా చేసుకోకపోతే 100.
అవునవును, నాకు అర్థమైంది. లోన్ లేకపోయినా మీకు అమౌంట్ వచ్చింది. అటువంటిది ఏదైనా కానీ మనకు క్లారిటీ వచ్చిందంటే మేము కంపల్సరీ మీకు ఇవ్వాల్సిందే. కాదండి, ఇందులో ఒకటి నేను నోటీస్ చేశానండి, రైతు పేరు మీద అకౌంట్ కూడా పేర్లు మారిగా అకౌంట్ డీటెయిల్స్ సహా మీ దగ్గరే ఉన్నాయి. అకౌంట్స్ కూడా ఇప్పుడు వాట్ వీసీ 45, 53 అని. సో మీరు రీపే చేస్తామంటున్నారు కదా, యూ షుడ్ టేక్ దేర్ యాక్చువల్ అకౌంట్ నెంబర్స్. హౌ యు ఆర్ గోయింగ్ టు రీపే? అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి మేడం, మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ యూబీఐల నామదేవ్ వాడలో ఏదైతే ఉందో ప్రతి అకౌంట్ నెంబర్ మా దగ్గర విత్ అకౌంట్ నెంబర్తో సహా మీకు లిస్ట్ ఇస్తాం. నో ప్రాబ్లం. అకౌంట్ నెంబర్స్ ఉన్నాయండి. దోస్ అకౌంట్ నెంబర్స్ అన్నీ కూడాను పడ్డ డబ్బులు కానీ తీసుకున్న ఇవి కానీ మీ దగ్గరే ఉన్నాయి. నవ్వు పోర్టల్లో చూసారు కాబట్టి కనిపిస్తుంది. దే డోంట్ హ్యావ్ ఎనీ పాస్బుక్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ దేర్ అకౌంట్. మాకు ఏమంటున్నారు, మీరు లేపారు కదా సార్, మీ దగ్గర మీ పాయింట్ అర్థమైంది మేడం. వాళ్ళ దగ్గర పాస్బుక్ లేదు, వాళ్ళ అమౌంట్ ఎంత ఉందనేది ఆ లిస్ట్ మీకు ఏదైతే ఉందో మేము సబ్మిట్ చేస్తాం. సో మీరు యూ షుడ్ గివ్ డీటెయిల్స్. మీరు రీపే చేస్తే ఎవరికి రీపే చేస్తారు? బ్యాంక్ రిపే చేస్తాం. బ్యాంక్ రీపే చేస్తారు. మాఫీ బ్యాంక్ అంటే ఇలా పేర్ల మీద మీ పేరు మీద ఏదైతే ఉందో బ్యాంక్ కి రీపే చేస్తారు. మాఫీ అయినది ఎవరికి ఇస్తారు? మాఫీ అనేది ఫార్మర్ కి ఇస్తాం మేడం. ఎందుకంటే ఇస్తారు అకౌంట్. వేర్ ఇస్ అకౌంట్? అది అంటే అది యు గాట్ మై పాయింట్. అర్థమైంది. మీరు ఏదైతే రుణమాఫీ వచ్చిందో అది ఎట్లా ఇవ్వాలని మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తోటి కూడా మాట్లాడతాం మేడం. యాక్చువల్ మాట్లాడి ఏ విధంగా ఇవ్వాలి, ఒకవేళ అదే ఒకవేళ మేము డీటెయిల్ లిస్ట్ తీసుకుని వీళ్ళ ప్రతి అకౌంట్ కూడా మాకు ప్రతి ఫార్మర్ అకౌంట్ కూడా మా దగ్గర ఉంటుంది మేడం. ఎందుకంటే మేము కేన్ బిల్స్ ఏవైతే పంపిస్తామో. సో ఇప్పుడు మీరు మాకు ఇచ్చే డేటాలోన అకౌంట్లో ఏదైతే లోన్ అకౌంట్స్ ఉన్నాయో యూబీఐలో ఆ అకౌంట్ డీటెయిల్స్తోనూ ఉంటుంది. పక్కన ఇంకో కాలంలో ఏదైతే రైతు యాక్చువల్ అకౌంట్ యు ఆర్ గోయింగ్ టు రీపే దట్ అకౌంట్ నెంబర్ కూడా ఉండాలి. ఓకే, అప్పుడే క్రాస్ చెకింగ్ అనేది పైన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతుంది. ఓకేనా? అది మీరు నాకు ఈవినింగ్ వరకు మా ఇది అంటే అది రెండు మ్యాచింగ్ తోటి ఇవ్వాలంటే ఇమీడియట్ గా ఇదైతే మీకు ఫస్ట్ అయితే ఇమీడియట్ ఇది ఇవ్వగలుగుతాం. తర్వాత విత్ దట్ కాలం అంటే ఈ లోన్ ఓకే, అది ఒక్కసారి మా ఫైనాన్స్ వాళ్ళతో వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు చెప్తాం మేడం. మీరు చెప్పిందంతా చెప్తాం. వాళ్ళ ఏదైతే ఈ యూబీఐ అకౌంట్ ఉందో దానికి మ్యాచింగ్ ఇది కూడా రావాలి. ఓకే, అది విల్ మీ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రైతుల మీద ఎంత లోన్ లేపారు? మీరే చెప్పండి సార్, ఎంతమంది రైతుల మీద ఎంత అమౌంట్ లేపారు? మాగి షుగర్ ఫ్యాక్టరీ, గాయత్రి మాగి షుగర్ ఫ్యాక్టరీ మీద 1100 మంది రైతుల దగ్గర మేము లోన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇది కామారెడ్డి జిల్లా అండ్ సంగారెడ్డి జిల్లా. టోటల్గా 9 కోట్ల 1 లక్ష సమ్ చేంజ్ ఉందండి. 800 సమ్ చేంజ్ ఉంది. దట్ నెంబర్ ఈస్ ఓన్లీ 1100 ఫార్మర్స్. 1100 ఫార్మర్స్ కి 9 crores అప్పు ఉంది. టోటలీ 2600 ఫార్మర్స్. చెప్పండి సార్. 2000 అంటే కామారెడ్డి అంటే 2 యూనిట్లు అక్కడ 2500 మంది ఫార్మర్స్ అక్కడ ఉన్నారు. టోటల్గా అక్కడ ఇక్కడ కలిపి అక్కడ 1600. ఈ జిల్లాది చెప్పండి. జిల్లాది అంటే మాత్రం టోటల్గా అంటే రఫ్గా ఒక 500 ఉంటారు ఇక్కడ. అంటే సంగారెడ్డి జిల్లాది ఒక 500 ఉంటారు మేడం. ఓన్లీ 500 ఫార్మర్స్ ఇప్పుడు ఇష్యూ అంటున్నారు. 500 ఇక్కడ మన జిల్లా సాయంత్రం లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ ఇస్తాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నది కూడా ఇస్తాం మేడం. ఎక్కువ ఉంటారులేండి, ఒక ఉండొచ్చు. అంటే మీకు డీటెయిల్గా మేడం గారికి లిస్ట్ ఇస్తాం. ఎందుకంటే ఎంత మేడం గారికి డిస్టిక్లో మనం అంటే సంగారెడ్డి డిస్టిక్లో ఎంతమంది పేరు మీద లోన్ ఉంది విలేజ్ వైజ్ కూడా మేడం గారికి సబ్మిట్ చేయండి. ఇక్కడ ఏడీఏ గారు ఉన్నారు, వారికి కూడా లిఫ్ట్ కంప్లీట్గా లిస్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 9 కోట్ల సమ్ చేంజ్ ఉంది. 9 కోట్ల దాకా లేపడం జరిగింది. అది రీపేమెంట్ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం. నిన్న కూడా కొంత రీపేమెంట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా చేస్తారు. ఈ రోజు కూడా మేము అనుకోవడం ఒక 1 crore దాకా ఈరోజు అయ్యేటట్టు కంటిన్యూ ఎట్లా ఫండ్స్ వస్తున్నాయి అట్లా మేము మ్యాక్సిమం అంటే 10 days అన్నాం. కానీ ఇంకా మేడం గారు అన్నారు ఇంకా అర్లీగా అన్నారు. డెఫినెట్గా మేము కూడా మా మేనేజ్మెంట్ మాట్లాడి మీరు తీసుకున్న అకౌంట్లో చేసినా మా పర్సనల్ అకౌంట్లో చేసినా క్రాప్ లోన్ అకౌంట్కు అదే ఫార్మర్ పేరు మీద మనకి క్రాప్ లోన్
అవే ఇస్తున్నారు అనమాట. సరే, క్రాప్ లోన్ ఏదైతే ఉందో అదే చేస్తుంది. పేరు మీద లేకపోతే 2 లక్షలు ఉన్నా కానీ మా 50,000 క్రాప్ లోన్ ఉంటే 50,000 ఇస్తున్నారు అనమాట. అంటే మీది లోన్ ఎంత ఉంటే అంత రీపేమెంట్ చేస్తారు. అంత రీపేమెంట్. అంటే మీరు ఇప్పుడు లేపింది పోయింది అనుకోండి, ఇప్పుడు మా తరఫున మీ గవర్నమెంట్ మాఫీ వస్తుంది. అది మాఫీ కనుక వర్తించిందంటే 100% వర్తిస్తే 100% లోపు వర్తించింది. ఇప్పుడు మీకు 100% మీకే పాస్ ఆన్ చేస్తామని చెప్తున్నాం మేము. అది కూడా ఇవ్వాలి. మేము ఖచ్చితంగా మాట్లాడతాము. ఎందుకంటే కలెక్టర్ చేసుకుంటారు. విషయం మాత్రం చెప్తాం. మాకు అర్థమైంది. 1 lakh పైన ఉంటుంది కాబట్టి నెక్స్ట్ దాంట్లో వస్తుంది మీకు.